అయ్యి మళ్ళీ ఎక్కడికి రివర్ట్ అయ్యాయి? దీన్ని ఎందుకు మనం గమనించలేకపోయాము? అధికారులు ఏం చేస్తున్నారు? ఎవరు అండదండలు ఉన్నాయి? ఇన్ ఎక్సెస్ ఎలాగొస్తోంది? వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్ పాయింట్. నేను కూడా అదే అండి. నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వినాలి, దయచేసి వినకుండా ఊరికి ఆవేశంతో మాట్లాడుకుంటే ఉపయోగం లేదు కదా. ఇప్పుడు మీరు అన్నది 100% కరెక్ట్. లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఇప్పుడు విద్యాసాగర్ గారికి తెలియదా తిరుపతిలో ఏం జరుగుతుందో తెలుదా? ఆయనకి చంద్రగిరిలో ఏం జరుగుతుందో తెలుదా? లేదంటే ఈ చుట్టుపక్కల మాకు తెలియదా? ఊరికేదో ఆవేశంతో ఊగిపోతే ఎట్లా? ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడా. నేను మురళి గారు ఈవెన్ ఐఎమ్ నాట్ ఎలివింగ్ 175 నెంబర్ మీరు అన్నది నేను కూడా ఎలవ్ చేయట్లేదు. లెట్స్ నాట్ గెట్ ఇంటు దట్. మిగతా అంశం, మిగతా విషయం మాట్లాడండి. మిగతా విషయాలు మాట్లాడండి ప్లీజ్. మిగతా విషయాలు మాట్లాడండి. ఇప్పుడు ఆ విషయాలు కాదు నేను ప్రస్తావన కూడా చేయడం, నేను వేరే విషయాలు మాట్లాడుతున్నదే. ఆయన ఊరికి ఆవేశపడిపోతాడు. నేను ఇక్కడ ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నది ఏమంటే, ఇప్పుడు ఒకటి కిందన అధికారులు మా కంట్రోల్లో లేరని విద్యాసాగర్ గారు చెప్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడాల్సిన మాట కాదు. నేను చెప్పానా మురళి గారు? నేను చెప్పాను మీకు. మళ్ళీ ఒకసారి వినండి, మళ్ళీ ఒకసారి వినండి. కనీసమైనటువంటి కామన్ సెన్స్ లేకుండా నువ్వు నన్ను మాట్లాడినావా? ఏమనుకుంటున్నావు? నాకు అర్థం కాలేదే. నువ్వు కనీసం చెప్పినట్టు ఎట్లా చెప్తారు? నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలా? ఏం కుదరదు. మురళి గారు రెస్పెక్ట్ మ్యూచువల్లీ. ఇప్పుడు ఆయన మిమ్మల్ని మీరు అంటారు, నువ్వు అంటే ఆయన ఇంకోటి అంటాడు. వదిలేద్దాం, నాకు అది వద్దు ప్లీజ్. నాకు ఇదొద్దు. నాకు కావాల్సింది ఏంటంటే మీరు కాదు మీరు ప్రపోజ్ చేస్తున్న విద్యాసాగర్ గారు ఒక నిమిషం. మురళి గారు ఒక మాట చెప్పి మీరు కన్క్లూడ్ చేయండి. వాట్స్ యువర్ ప్రపోజల్ టు ద గవర్నమెంట్? నేను సిట్టింగ్ జడ్జితో